వర్గాలను కలిపి ఒక వేదికగా ఏర్పాటు చేసి ఈ వేదిక ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యపరిచి రాజ్యాధికారం చేజిక్కించుకోవటమే దీని లక్ష్యం. బీసీని ముఖ్యమంత్రి చేయటమే దీని లక్ష్యం. అయితే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2-3 కులాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్నాయి. ఆ 2 కులాల చేతిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బందీ అయింది. దీన్ని మిగతా అన్ని సామాజిక వర్గాల ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు వేస్తున్న బిస్కెట్ల, తాయిలాల లేకపోతే ఉచితాలకి మనం బలైపోతున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా 500 కోట్ల మంది, 460 కులాలున్నాయి, 73 సంచార జాతుల కులాలున్నాయి. కానీ రాజ్యాధికారం 2-3 కులాల చేతిలో బందీ అయిపోయింది. మరి మిగతా బహుజనులు, ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు, అన్ని కులాల పరిస్థితి ఏంటి? దీంతో పాటు ఆ 2-3 కులాల్లో కూడా ఒక 10,000 మంది, 5,000 మంది మాత్రమే బాగుపడ్డారు. ఈ రాష్ట్ర సంపదను నేర్చుకున్నారు ఆ 2 కులాల్లోనే. కానీ ఆ కులాల్లో ఉన్న 90% ప్రజలు ఇంకా అట్టడుగుని అడుగు తింటూ లేదా కూలీ పనులు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, కాయకష్టం చేసుకుంటూ బతుకుతున్నారు. ఏంటి దౌర్భాగ్యం రాష్ట్రానికి? అంటే ప్రజలందరూ అందుకే దీన్ని అందరి రాజ్యం అన్నాం, అందరి కోసం రాజ్యాధికారం అన్నాం. ఇది బీసీఎస్సీ కాదు, ఓసీలతో కలుపుకుంటే ఇది ఒక కూటమి. ఇదే భారతీయ యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆల్ సెక్షన్స్. అయితే దీనిని ఉద్యమ రూపాన్ని రేపు 2-3 రోజుల్లోనే ప్రకటించబోతున్నాం. మా రోడ్ మ్యాప్ని మా జాతీయ అధ్యక్షులు, మా రాష్ట్ర కో కన్వీనర్, రాష్ట్ర కన్వీనర్ మేమంతా కలిసి చర్చించుకొని మా కో కన్వీనర్లు ఇద్దరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 మంది కో కన్వీనర్లు కూర్చోబోతున్నాం త్వరలోనే 2-3 రోజుల్లో. ఒక రోడ్ మ్యాప్ కూడా మేము ప్రజలకు ఇస్తాం. మా బాధల్లా ఒకటే, అన్ని సామాజిక వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. లేదంటే ఉన్నవాడు వేల కోట్లు సంపాదిస్తున్నాడు, ఈ రాష్ట్ర సంపదను దోచుకున్నారు తప్ప ప్రజలకు మాత్రం ఏం జరగటంలా. ముఖ్యంగా మేము ఏ సామాజిక వర్గాన్ని వ్యతిరేకించట్లా, రెడ్డి కమ్మలను కూడా మేము వ్యతిరేకించట్లా. అందులో ఉన్న కొన్ని ఆ కుటుంబాలను దోచుకున్న కుటుంబాలను మాత్రమే మేము వ్యతిరేకం. కాబట్టి ఈ యొక్క సంస్థ సుదీర్ఘమైన పోరాటం 2029 నాటికి బీసీలకు రాజ్యాధికారం కావాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 28 కొత్త 2 జిల్లాలు కలుపుకుంటే 28 జిల్లాల పర్యటనలు కూడా 30 రోజుల తర్వాత ప్రారంభించబోతున్నాం. ఇది అందరినీ కలుపుకుని అందరి కోసం, ఏ ఒక్కరి కోసమో కాదు, ఏ ఒక్కరిని విమర్శించడానికి మేము లేదు. మాకు జరుగుతున్న అన్యాయాలు రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చిన హక్కును, ఆ హక్కుల కోసం మాత్రమే మేము పోరాడుతున్నాం. ఆ హక్కుల కోసం మాత్రమే మాకు రాజ్యాధికారంలో భాగం కావాలంటున్నాం. కాబట్టి మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మాకెవరూ వ్యతిరేకం కానే కాదు. రాజ్యాంగ వ్యవస్థను కూడా పటిష్ట చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం నడపట్ల ఈ రాష్ట్రంలో పేద వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. ఇచ్చిన హామీలు 100,000 హామీలు ఉచిత హామీలు ఇచ్చేస్తారు. కానీ ఇంతవరకు ఒక్క